గాది సాయి కృష్ణ కుటుంబ సభ్యులను 2 గంటల పాటు విచారించారు పోలీసు అధికారులు. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. ఏసీపీ దైవ ప్రసాద్ బృందం విచారణ చేపట్టింది. 3 స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేశామని చెప్పి ఏసీబీ చెప్పారు. తల్లితో పాటుగా మేనమామ, పిన్ని స్టేట్మెంట్స్ ని కూడా రికార్డ్ చేశామన్నారు. స్టేట్మెంట్ ఏం చెప్పారు సార్? ఏమన్నా మాట్లాడారు? దర్యాప్తులో ఉందండి. వాళ్ళ 3 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అంతవరకే. స్టేట్మెంట్ ఏం చెప్పారు సార్? ఏమన్నా మాట్లాడారు? దర్యాప్తులో ఉందండి. వాళ్ళ 3 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అంతవరకే. పోలీసుల విచారణ తర్వాత సాయి కృష్ణ కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. సిపి నుంచి తమకు హామీ లభించింది అని చెప్పారు సాయి కృష్ణ మేనమామ. అందులో భాగంగానే సిఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు అన్నారు. ఈ నెల 29న కోర్టులో విచారణ ఉందని, ఇకపై అన్ని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు. సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులుగా ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు ఏ విధమైన సాయం అందిస్తాం. మీకు ఏది కావాలంటే అది. మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే విఆర్కు పంపారు. ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. ఇవాళ ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు వెలికి తీసిన విధానంలో మేము సక్సెస్ అయ్యి అతని మీద కేసు కట్టగలిగామండి. అయ్యా, మేము దీన్ని కోర్టులో చూసుకుంటామండి. పోలీస్ వారు హైకోర్టు సిపి గారు సాయి కృష్ణ గురించి చెప్పలేరండి. పోలీస్ వారు హైకోర్టులో చెప్తారు ఈ నెల 29వ తారీఖున. అప్పటి వరకు మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో మిగిలిన వాళ్ళు కూడా చేరుస్తామని మాకు హామీ ఇచ్చారు కాబట్టి కూడా అడిగేది ఒకటేనండి. మొన్న 15వ తారీఖు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. రేపు 29వ తారీఖున మీరేం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకు ఇస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు. మా బిడ్డను దానం చేసుకుంటాం. లేదు ఆడి బూడిది ఇచ్చినా చాలు. ఆ రోజున మేము కర్మకాండలు జరుపుకుంటాం. దయచేసి ఇంత బూడిది ఇవ్వండి, లేదంటే డేట్ చెప్పండి. అదే మేము అడిగామండి.